పొద్దున 10 నుంచి సాయంత్రం 5 లోపు చంపేసే ఫోన్లు వస్తుంటాయి. అదేదో ఎమర్జెన్సీ అనుకుని ఫోన్ ఎత్తితే మీకు లోన్ వచ్చింది, కార్ లోన్ వచ్చింది, పర్సనల్ లోన్ వచ్చింది, లేకపోతే క్రెడిట్ కార్డు ఇస్తాము, అమ్మ మా దగ్గర క్రెడిట్ కార్డు ఉందంటే మా దగ్గర ఇంకా నండి 5 పైసలు తీసుకోనక్కర్లేదండి. ఇక తర్వాతనే ఏముంటాయి, ఈ జిఎస్టీలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. అయితే క్రెడిట్ కార్డు నుంచి మనం డబ్బులు వాడితే 11%, 12%, 17.5% కూడా క్యాష్ తీసుకుంటే 22.5% కూడా పడతాయి అంటుంటారు. అది తెలవదు. ఓవరాల్గా అయితే డబ్బులు బాధేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డులకు సంబంధించి కీలకమైనటువంటి స్టెప్ ఏంటయ్యా అంటే, ఓ ప్రధానమైనటువంటి అంశం, అమెరికాలో ట్రంప్ తన అధికారంలోకి వస్తే కనుక క్రెడిట్ కార్డుల మీద ఉండేటటువంటి ఛార్జీలని, ఇన్సూరెన్స్ని 10% వడ్డీకి మించకుండా చేస్తానన్నటువంటి విషయం ప్రకటించుకొచ్చాడు. ఇప్పుడు అది అమల్లోకి తెస్తామంటున్నాడు సెనేటర్ బెర్రీ శాండర్స్. ఖచ్చితంగా ట్రంప్ అధికారంలోకి ఈ నెల 20 వచ్చిన తర్వాతన క్రెడిట్ కార్డు ఇంట్రెస్ట్ రేట్స్ని 10%కి లిమిట్ చేస్తామని ప్రకటిస్తున్నాడు.